ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఎవడన్నా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాడా? ఆరోగ్యశ్రీ పనిచేసింది ఆ రోజున? లేదే. అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ డాక్టర్లు, ప్రభుత్వ నర్సింగ్, ప్రభుత్వ సిబ్బంది చచ్చిపోయారు కదా, కొంతమంది డాక్టర్లు కూడా అంత కష్టపడ్డారు కదా. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వ వైద్యం కనుక లేకపోతే అసలు ఈ రాష్ట్రంలో కుప్పలు తెప్పలైపోయాయి శవాలు. దాన్ని సెటరేట్ చేస్తా, అందుకని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అంది. గవర్నమెంట్ మెడికల్ వెరీ సింపుల్ అండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఒక్కొక్క దానికి 1000 మంది స్టాఫ్ ఉంటారు ఖచ్చితంగా. కాలేజీ హాస్పిటల్ కలిసి, హాస్టల్ కలిపితే 1500 తక్కువ ఉంటారు. ఇంత చేసుకుంటే 17కి ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి? 25-30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి. పండగ చేసుకోవచ్చు జీవితాలు వాళ్ళ కుటుంబాలు. అది పోగొట్టాం. ప్లస్ 15,000 రూపాయలు మినిమం ఫీజు. అక్కడ మాక్సిమం పోను ₹1,00,000 పెట్టండి మీరు, ఆ రేంజ్ లో బతికేవాళ్ళు కదా. ఇప్పుడు 25 లక్షలు తీసుకుంటారా, 50 లక్షలు తీసుకుంటారా, అడిష్టం. మీరే ఏమని చెప్పారు? సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో కొన్ని సీట్లను ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, సైకో అన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? కాలేజీలను ఇచ్చేసి మేము సైకోలం కాదు, మేము గొప్పవాళ్ళం అని చెప్తున్నారు. ఎవరికి చెప్పాలి ఇది? సార్, తాజాగా జగన్ కోర్ టీంతో నిర్వహించిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వేసే విధంగానే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అక్కడ. అంటే ఈ డిజిటల్ బుక్ కూడా అనేది కార్యకర్తలకు ఒక భరోసా కల్పించడమా, ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళని యాక్టివ్ చేసే? బేసిక్గా డిజిటల్ బుక్ అనేటటువంటి దాంట్లో ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ధైర్యాన్ని ఇవ్వడం. అంటే ఏదో ఊరికినే మాట అనేసి వదిలేయలేదు జగన్.